మేము ఈ సభకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ నరకాసురుడు పాలన అతి త్వరలో ఇంటికి పంపించి జైల్లో కూర్చోబెట్టాలని చెప్పనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఈ కలయిక బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిశారు. వాళ్ళ వెనకాల మేమందరం ఒక సైనికుల్లా పనిచేసి రేపు రాబోయే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని జయప్రదం చేయడానికి ఈ బీసీ సోదరుడిగా నేను ఈ బీసీ మీటింగ్కి రావడం జరిగింది. అంటే ఇప్పటివరకు మీరు వచ్చినటువంటి పథకాలు కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏమి మీకు అనిపించలేదా? ఈయన అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేదు. అసలు అక్కడ స్టేట్లో 13 జిల్లాలో అభివృద్ధి అనేది లేదు. అంటే మధ్యలోనే వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు కరోనాకు పోయింది కదా. కరోనా ఉన్న తర్వాత కూడా అభివృద్ధి అనేది లేదు. సంక్షేమం అంటుండో నా భార్యకి 18,750 రూపాయలు బీసీ ఇచ్చిండు. కానీ నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తీసుకోవాలంటే నాకు చెప్పడానికి చాలా టైం కావాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు ముందు అలవాటు ఉంది. రోజుకు ఒక క్వార్టర్కి వచ్చేటప్పుడు 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటుండు. నెలకు వచ్చేటప్పుడు నా దగ్గర అంత తీసుకుంటుండు. కరెంటు బిల్లు నెలకి అంత తీసుకుంటుండు. పెట్రోల్ అంత తీసుకుంటుండు. అన్నీ కూడా లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి నాకు చాలా బాకీ. సభాముఖంగా నేను చెల్తే దీంట్లో నేను మీకు చెప్పదలుచుకుంది అన్ని లెక్కలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి అది కూడా బీసీ ఎస్సీ మైనార్టీసీ కుటుంబాలకే బాకీ పడతాడు. ఉన్నోళ్ళకి కాదు. ఈ లేని వాళ్ళు ఒక ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక బానిసకి అలవాటు పడతారు. ఆ బానిస కోసం పద్దాలు కష్టపడి మాడిపడికి ఒక 90 ఒక పెగ్గో క్వార్టర్ వేసుకోవాలనుకుంటే 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పన్ను కట్టాలా. ఆయన ఇచ్చేదంతా మన దగ్గర తీసుకునేదంతా. ఇది అందరూ కూడా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుండో ఎంత ఇస్తుండో మన దగ్గర ఎంత తీసుకుంటా అని చెప్పని అందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు పరిపాలన దక్షకుడు అతను వచ్చి అనుకుంటారు కొంతమంది అదే రాష్ట్రం అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులు ఎలా తీరుస్తాడో ఏందనుకుంటారు. ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఎలా వాడుకోవాలో వాళ్ళని ఎలా ఎలుగు తీయాలో తెలిసిన విజనరీ నాయకుడు గ్యారెంటీగా తీస్తాడు. 1 సంవత్సరంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏంటో హైదరాబాద్ను కూడా మించి అమరావతిని డెవలప్ చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఇక్కడ అంత స్థలం ఎక్కడ ఉందండి? స్థలం అంతా ఇక్కడ లేదు కదా, చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ స్థలం అంతా లేదు కదా. అమరావతి ఇప్పుడు అది పంట పొలాలు కదా, చాలా వరకు పంట పొలాలు అవి. ఆ పంట పొలాలు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మరి అంటే మీరు ఒక రైతేనా? నేను ఒక రైతు. మరి ఆ పంట పొలాలు ఇవ్వడానికి మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలన్నా, ఇటువంటి ఇండస్ట్రీస్ ప్లాన్ చేయాలన్నా, కంపెనీలు రావాలన్నా అవన్నీ పోవాలి, పంటలు తీసేయాలి కదా. దానికి మీరు సిద్ధమేనా? పంటనంటే ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా చూసుకుంటే ₹1 బిళ్ళ ఖర్చు పెట్టకుండా 33 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిన ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్టేట్ కాదు స్వామి, స్టేట్లో కాదు, ఎక్కడైనా చూసుకోండి. ఎక్కడ కూడా 100 ఎకరాలు కూడా 10 ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరో, జగన్మోహన్ రెడ్డిని నమ్మి 10 ఎకరాలు కూడా ఎవరో. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ₹1 బిళ్ళ లేకుండా వచ్చి కూర్చొని నేను ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తా, అమరావతి రైతులను మొత్తాన్ని, ఆ ప్రాంత రైతులను మొత్తాన్ని పిలిచి అడిగితే 33 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ రైతు మహానీయులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ రైతులకి నష్టపడకుండా కూడా పంట పొలాలు ఇచ్చిన వాళ్ళకి అంత మాత్రం డెవలప్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పోలింగ్లో కూడా గొడవలు అయినాయి కదా రైతులకి, మళ్ళీ రైతులకి గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు గొడవలు కాలేదు. ఒక పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వచ్చి ఈ ఇచ్చిన దాన్ని ఓర్చుకోలేక, ఈ అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేక ఆయన సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం అటు దేశపోదాం ఇటు దేశపోదాం అంటాం కాదు. అసలు ఆయన ఏమీ చేతగాక 3 రాజధానులు 7లో రాజధానులు ఇవన్నీ వేస్ట్ అన్నా. నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా ₹1 బిళ్ళలు పెట్టడం చేత కాదు, డెవలప్ చేయడం చేతగాక 3 రాజధానులు ఒక డ్రామా ఆడిండు. ఆ డ్రామాలో ట్రాఫిక్లో జనం పడిపోయారు. అది ఇప్పుడు తెలుసుకొని అతి త్వరలో ఆయన ఇంటికి పంపించడానికి, ఇంటికి కూడా కాదు పాపం మహానుభావుడు ఓడిపోగాలని జైలు కూడా పోతారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది ఒకవేళ మీ ఈక్వేషన్స్ చేంజ్ అయితే మారడానికి జనం ఒక్కసారి చూస్తారన్న. నేను తప్పు చేశాను అనుకో, ఒకసారి చూస్తారు, అంతేగాని పొద్దాకలు చూడరు. మా పల్లెటూరు వాతావరణం కానీ సిటీ వాతావరణం కానీ ఎవరైనా ఒక్కసారే తప్పు చూస్తారు. పొద్దాలు తప్పు ఎవరో చేయరు. ఒకసారి తప్పు చేశారు, అనుభవించారు, మళ్ళీ అదే ఆలోచనలో ఉండరు. గ్యారెంటీగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది 100%. జై హో బీసీ, జై బాబు, జై బాబు.